దర్శి పట్టణంలో గత 33 సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపబడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూం అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం ద్వితీయ వార్షికోత్సవ ధమాకా ఆఫర్ 12 గ్రాములు ఆపైన బంగారు ఆభరణములు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి పొందండి. అందించు బహుమతులు గ్యాస్ స్టవ్, మిక్సీ, స్టాండ్ ఫ్యాన్, ప్రెషర్ కుక్కర్ సెట్, నాన్ స్టిక్ కడాయి సెట్, స్టీల్ డిన్నర్ సెట్. ఈ ఆఫర్ జూలై 17వ తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు మాత్రమే. దర్శి పట్టణంలోని పొదిల్ రోడ్డు వైపు గల బీవీఎస్ఆర్ నిలయం ప్రాంతంలో శుక్రవారం దర్శి నియోజకవర్గ స్థాయిలో జరిగిన సమావేశంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం సందర్భంగా దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి అధ్యక్షత వహించి ప్రసంగించడం జరిగింది. అధిక సంఖ్యలో ప్రముఖ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ గారు రాజశేఖర్ గారి కుటుంబానికి మహిళలన్నా అక్క చెల్లెలన్నా గౌరవం. అందుకనే రాజశేఖర్ గారు కానీ జగన్మోహన్ గారు కానీ ఏ పథకాలు పెట్టినా ముందు 50% మహిళలకు ఇచ్చారో లేదో చూస్తుంటాడు. అటు ఇళ్ల స్థలాలు ఇచ్చినా, ఇళ్ల ప్లాట్లు ఇచ్చినా కూడా మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చి నామినేట్ పోస్ట్ ఇచ్చినా అది జగన్మోహన్ గారు తగ్గుతుందని చెప్పి సమావేశం చేస్తున్నా. కానీ ఈ సంవత్సరంలో కావాలని ప్రతిపక్షాలందరూ కలిసి జగన్మోహన్ గారు మహిళలు ఇబ్బంది పెడతారని చెప్పేసి కలబోలు మాటలు చెప్పి ఎన్నో రకాలుగా చేస్తున్నారు. జగన్మోహన్ గారు ఆయనకి తెలిసింది ఒకటే, మహిళల్ని ప్రేమగా చూసుకోవడం. మా కుటుంబంలో నాకన్నా అమ్మగారిని ఎక్కువ ప్రేమగా చూస్తుంటాడు జగన్మోహన్ గారు. మహిళలు అంటే సొంత చెల్లిలాగా భావించి ఈ రాష్ట్రంలో మహిళలందరూ బాగుండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి ఎన్నో విధాలుగా ఎన్నో సంస్కరణలు చేసిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు. జగన్మోహన్ గారు అంటే మహిళలందరూ ప్రేమ కావాలని టీడీపీ వాళ్ళు కలబోలు మాటలు చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారు. దయచేసి మానుకోవాల్సిన కోరుతున్నాము. కోసం పోరాటం కోసం అసెంబ్లీతో పాటు ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గర ఉండి రైతుల కోసం పోరాడి, పొగాకు రైతుల కోసం కానీ, వరి రైతుల కోసం కానీ, మిర్చి రైతుల కోసం కానీ, మన దర్శిలో కూడా మన పొదిల్లో కూడా రైతుల కోసం అండగా ఉండటం కోసం ప్రతిపక్షంలో ఉండి ప్రజల వాణిని తెలుపుకోవడం కోసం జగన్మోహన్ గారిని తీసుకొచ్చి హఠావుడిగా సెంట్రల్ మినిస్టర్ కూడా దిగి వచ్చి ఈ రైతులు కష్టాలు పడుతున్నారని చెప్పి సెంట్రల్ మినిస్టర్ కూడా జగన్మోహన్ గారు మేమందరం పోరాటం చేస్తేనే వచ్చి రైతులకు కానీ పొగాకు కానీ ఇప్పుడు వచ్చిన 28,000 రూపాయల 29,000 రూపాయల ఇది జగన్మోహన్ గారి దయ వల్లే ఈ పొగాకు రైతులకు కూడా డబ్బులు వస్తాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. మేము ప్రజాలో పోరాటం చేస్తాము. మాకు సరైన టైం ఇస్తే, ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఇస్తే అసెంబ్లీలో పోరాడతామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ప్రతి కార్యక్రమానికి